హాయ్ హలో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. కార్తీక పౌర్ణమి అందరూ చాలా బాగా చేసుకునే ఉంటారు. మేము కూడా బాగా చేసుకున్నాం. మేము ఒక 3 days బ్యాక్ హౌస్ షిఫ్ట్ అయ్యామండి. దానివల్ల ఇల్లు అంతా గందరగోళం కింద ఉంది. అవన్నీ సర్దుకుని చేసేసరికి కొంచెం టైర్డ్ అయినా బాగానే చేసుకున్నాం మేము కూడా కార్తీక పౌర్ణమి. పాతింట్లో కూడా చాలా బాగా వచ్చేది మూన్, కాకపోతే కొంచెం లేట్గా వచ్చేది. ఇక్కడ మాత్రం ఫ్రంట్కి బాల్కనీ వచ్చింది. మార్నింగ్ 6 అయ్యేసరికి సన్ రైజెస్, ఈవినింగ్ ఇప్పుడు వెన్నెల రాత్రులు కదా, మూన్ చాలా బాగా వస్తున్నాయి. చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాం మేము ఈ సంవత్సరం. బాల్కనీ కూడా పీస్ఫుల్గా ఉంది, కన్వీనియంట్గా ఉందన్నమాట చేసుకోవడానికి. ఈసారి మనకి ఏ ఏరియా అలవాటైతే ఆ ఏరియా చాలా బాగుంది అనిపిస్తుంది కదా. అలాగే మేము గత 20 yearsగా ఇక్కడే ఉన్నాము, ఈ ఏరియాలోనే ఉన్నాము. పిల్లలు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే అయిపోవడం వలన ఈ ఏరియా నుంచి వెళ్ళలేకపోతున్నాం ఎక్కడికి. మేము ఇప్పటి వరకు ఉన్న హౌస్ ఓనర్స్ కూడా చాలా మంచివాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అందరూ హెల్ప్ఫుల్గా ఉండేవారు. అందువలన ఇప్పటివరకు మాకు ఇల్లు మారాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఆ హౌస్ సరిపోవట్లేదు, దానివల్ల మారవలసి వచ్చింది. ఇప్పుడు మారిన హౌస్ కూడా ఆ హౌస్ కన్నా 3 houses బిఫోర్ అనమాట, అంతే. కానీ హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా పెద్ద పని అండి. షిఫ్ట్ అవ్వకముందు 1 week బిఫోర్ నుంచే నేను అన్నీ వేటికవి ప్యాక్ చేసుకొని వాటి పేర్లు రాసుకొని వంటగదిలో అవి బెడ్రూమ్స్లో అవి అన్నీ వేటికవి పెట్టుకున్నాను. అయినా సరే ఇక్కడ తీసుకొచ్చి మొత్తం గందరగోళం చేసేసారు వర్కర్స్. అవన్నీ మళ్ళీ ఏ రూమ్లోకి ఆ రూమ్లోకి షిఫ్ట్ చేసి కబోర్డ్స్లోకి సర్దేసరికి 3 days పట్టింది. యాష్ ఇటు చూడు. అందరూ కార్తీక పౌర్ణమి చాలా బాగా చేసుకున్నట్టున్నారండి. క్రాకర్స్ వెలిగిస్తున్నారు. మా యాష్ జడిసిపోతుంది ఆ సౌండ్లకి, అందుకే బెదిరిపోతుంది అనమాట. 2 ఉండేవి, ఒకటి లెమన్ ఎల్లో ఉండేది, అది రియో. చాలా బాగా సౌండ్స్ చేసేది, విజిల్లా అనమాట, అంటే మ్యూజిక్లో వచ్చేది దాని వాయిస్. చాలా బాగుండేది. పాపం పిల్లి పట్టేసింది, చాలా చాలా బాధపడ్డాం. మనం పెంచిన వాటికి ఏదైనా అయితే మనం తట్టుకోవడం చాలా కష్టం, కాబట్టి పెంచే ముందే ఆలోచించుకోవాలి.